గురువుగారు, మరి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? తులారాశి వారికి 5 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ప్రధానంగా 3వ రాశిలో శనికేతువులు, పంచమంలో శుక్రుడు, సప్తమ చంద్రుడు, షష్ఠ ఉపజయగతుడైన సూర్యుడు. సూర్య భగవానుని యొక్క కటాక్షము విశేషంగా ఉన్నది. మంచి ఫలితం ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఆవేశంగా కూడా ప్రవర్తిస్తారు. అలా ఉండకుండా ప్రయత్నం చేయండి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగండి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ఒక క్రమ పద్ధతితో పనులు ప్రారంభించండి. ఆపదలు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. విఘ్నాలున్న విజయం కూడా మీదే అవుతుంది. ఒత్తిడిని జయించండి. నిరంతరమైనటువంటి కృషితో పనిచేయండి. లక్ష్యం సిద్ధిస్తుంది. ఎవరిని అవమానించరాదు, అనుమానించరాదు. అధికారుల వల్ల మేలు కలుగుతుంది. దైవబలం రక్షిస్తోంది. గృహంలో శుభాలు జరుగుతాయి. నూతన వస్తు సేకరణ ఉంటుంది. భూగృహ వాహనాది అంశాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వారాంతంలో విజయం సిద్ధిస్తుంది. శుభవార్త వింటారు. మరి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? శివారాధన శ్రేయోదాయకం. ఏ ఆలయానికి వెళ్తే ఈ వారం మంచిదంటారు? అష్టమ కుజదోషం ఉన్నది. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. తులారాశి వారు ఈ వారం ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? కందులు దానం చేస్తే ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది.